మార్చి 16, 2025న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. వారి రాక సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు వారు శంకుస్థాపనలు చేస్తారు. గణపురం మున్సిపాలిటీని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సమయము, స్థలము మళ్ళీ 2-3 రోజుల తర్వాత మీకు వివరంగా చెప్తాను. తేదీ నిర్ణయించబడ్డది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు శాసనసభ మరియు లోకసభ ఎన్నికల సందర్భంగా అభివృద్ధికి సంబంధించిన కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలను నిలబెట్టుకునే సమయం ఆసన్నమైంది. అందులో భాగంగా 16 మార్చిన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఒక 100 బెడ్ హాస్పిటల్కు శంకుస్థాపన చేస్తాం. ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్కు శంకుస్థాపన చేస్తాం. డిగ్రీ కాలేజ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా ఆర్ఎస్ గన్పూర్ నుంచి నవాబ్పేటకు పోయే ప్రధాన కాలువ సిసి లైనింగ్ పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఒక సబ్స్టేషన్ ప్రారంభోత్సవం, రాయగూడెంలో 33/11 kV సబ్స్టేషన్ పూర్తయింది. దాని ప్రారంభోత్సవం. కొత్తగా 3 సబ్స్టేషన్లు మంజూరైనాయి. సాగరము, కుర్చపల్లి, కొండాపూర్ గ్రామాలలో 3 సబ్స్టేషన్లు మంజూరైనాయి. ఆ 3 సబ్స్టేషన్లను శంకుస్థాపన చేస్తాం. అదేవిధంగా గణపురం కేంద్రంలో డి ఆఫీస్కు బిల్డింగ్ మంజూరైంది. దానికి కూడా శంకుస్థాపన చేస్తాం. 2 కోట్ల రూపాయల నిధులతో నిర్మించే బంజారా భవన్కు శంకుస్థాపన చేస్తాం. పంచాయతీరాజ్ రోడ్స్ దాదాపు 50 కోట్ల రూపాయలు 4 ప్రధానమైన రోడ్లకు మంజూరు వచ్చింది. ఆ 4 రోడ్లకు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా జనవరి 26న రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 4 పథకాలను ప్రారంభించింది. ఆ పథకాలను ప్రారంభించడానికి మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అందులో 7 మండలాలలో 7 గ్రామాలను ఎంపిక చేశారు. ఆ 7 గ్రామాలకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్లకు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మొత్తంగా 800 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు చేయడం జరుగుతుంది. దానికి తోడుగా మున్సిపాలిటీని లాంఛనంగా ప్రారంభించుకుంటాం. బహిరంగ సభలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నివేదిక వారికి ఇవ్వడం జరుగుతుంది. సాగునీటి రంగం కానీ, రోడ్ల నిర్మాణం కానీ, సంక్షేమ రంగానికి సంబంధించిన విషయాలు కానీ, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన విషయాలు కానీ, గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కానీ, వీటన్నిటిపైన ముఖ్యమంత్రి గారికి అభ్యర్థనలు ఇస్తాం. ఎక్కువ నిధులను ఈ నియోజకవర్గానికి మంజూరు చేయాలని అడగడం జరుగుతుంది. 15 సంవత్సరాల కాలంలో ఎన్నికల సందర్భంగా ఎవరైనా ముఖ్యమంత్రి వచ్చుంటే వచ్చుండవచ్చు, కానీ
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించడానికో శంకుస్థాపన చేయడానికో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఏ ముఖ్యమంత్రి రాలేదు. ప్రస్తుతం ఎన్నికలు లేవు, ఎన్నికల కొరకు ముఖ్యమంత్రి రావడం లేదు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పనులకు శంకుస్థాపన చేయడానికి మాత్రమే వస్తున్నారు. వారి రాకను పురస్కరించుకొని నియోజకవర్గ ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని, నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మరిన్ని నిధుల కొరకు వారిని అడగడం జరుగుతుంది. కాబట్టి 16వ తారీఖు నాడు జరిగే ముఖ్యమంత్రి గారి బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పి నియోజకవర్గ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏ నియోజకవర్గానికి ఇవ్వని నిధులు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు చౌకబారు మాటలు మాట్లాడుతున్నారు. నేను గత మీడియా సమావేశంలో మీడియాకు కూడా ఆ పనుల వివరాలు, జీవో విడుదల చేసిన తేదీ, దాని అమౌంట్ అవన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా మాట్లాడుతున్నారంటే రాజకీయం చేయడానికి మాట్లాడుతున్నారు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు, అనవసరమైన రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను డైవర్ట్ కాదలుచుకోలేదు. నా ఎజెండా అంతా, నా పూర్తి సమయాన్ని నియోజకవర్గ ప్రజల కొరకే ఉపయోగించాలని, నియోజకవర్గ అభివృద్ధి పైన నా దృష్టి పెట్టాలని వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు కూడా నేను సమాధానం ఇవ్వడం లేదు. పిచ్చోనితో పంచాయతీ పెట్టుకుంటే మనం కూడా పిచ్చోళం అయిపోతాం. పనిలేనితో పంచాయతీ పెట్టుకుంటే మన టైం అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి నియోజకవర్గంలో సమస్యలు ఏమున్నాయి, నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేర్చాలనేదే నేను లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాను. ఉదాహరణకు దేవాదుల ప్రాజెక్టు ద్వారా సాధ్యమైనంత మేరకు ఎక్కువ గ్రామాలకు సాగునీరు అందిస్తానని మాట ఇచ్చాను. ఆ మేరకు కాలువలలో పూడికలు తీయించాను. ఆ మేరకు కాలువల పనులను చాలా వరకు పూర్తి చేయించాను. ఇవాళ సంతోషం ఏంటి అంటే ఇవాళ జీడికల్ వరకు కూడా దేవాదుల నీళ్లు పోతున్నాయి. జీడికల్లో ఉన్న రామచంద్రస్వామి పాదాలను గోదావరి జలాలతో కడిగే అవకాశం మాకు వచ్చింది. మాట్లాడే వాళ్ళు ఒకసారి జీడికల్కి వెళ్ళి చూస్తే బాగుంటుంది. ఆ చెరువులోకి వెళ్తున్న గోదావరి జలాలను చూసి ఆ గోదావరి జలాలకు మొక్కి ఆ గోదావరి జలాలు తల మీద చల్లుకుంటే కొంత పుణ్యమైన దక్కుతుంది. కాబట్టి పిచ్చి పిచ్చి మాటలు మానుకొని ముఖ్యమంత్రి గారి సభను జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని, ప్రజలందరూ ముందుకు వచ్చి బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను.